బైబిల్లో ఒక వృద్ధురాలు గర్భవతి కావడం గురించి అత్యంత ప్రముఖ ఉదాహరణ అబ్రహం భార్య సారా. ఆమె వయస్సు 90 సంవత్సరాలు. ఆమె గర్భం దాల్చి తన కుమారుడు ఇస్సాకుకు జన్మనిచ్చింది. మరొక ఉదాహరణ బాప్టిస్ట్ యోహాను తల్లి ఎలిజబెత్. ఆమె గర్భం దాల్చే సమయానికి ఆమె కూడా పిల్లలను కనే వయస్సు దాటిపోయింది. వాగ్దానం. దేవుడు అబ్రాహాముకు అతని భార్య సారా, మొదటి పేరు శారయి, ఒక కొడుకును కంటుందని మరియు అతనికి ఇస్సాకు అని పేరు పెడతానని వాగ్దానం చేశాడు. ఈ సమయంలో ఆమె వయస్సు 90 సంవత్సరాలు. అపనమ్మకం మరియు నవ్వు. వయసు మీరిన సారా ఆ వాగ్దానాన్ని విన్నప్పుడు ఆమె తనలో తాను నమ్మలేక నవ్వుకుంది. ఈ నవ్వు గురించి దేవుడు తరువాత ఆమెను ఎదుర్కొంటాడు. ఇష్మాయేలు జననం. అసహనం మరియు సందేహం కారణంగా సారా తన దాసి హాగరును అబ్రాహాముకు ఇస్తుంది. తద్వారా ఆమె వారికి సంతానం కలిగిస్తుంది. ఇది ఇష్మాయేలు జననానికి దారితీస్తుంది మరియు ఇద్దరు స్త్రీలు మరియు వారి కుమారుల మధ్య వైరం ఏర్పడుతుంది. ఇస్సాకు జననం. 1 సంవత్సరం తర్వాత సారా గర్భం దాల్చి ఇస్సాకుకు జన్మనిస్తుంది. దేవుని వాగ్దానాన్ని నెరవేర్చింది. సారా వయస్సు. ఆమె గర్భవతి అయినప్పుడు దాదాపు 90 సంవత్సరాలు. కొడుకు. తన తండ్రి అబ్రహం 100 సంవత్సరాల వయసులో జన్మించిన ఇస్సాకు. ప్రాముఖ్యత. ఇస్సాకు జననం దేవుడు అబ్రాహాము మరియు శారాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్పు. ఆమెను జనములకు తల్లి గా చేసింది.